ఒక ఊరిలో తల్లి తన కొడుకుతో కలిసి జీవించేది. భర్త లేకపోవడం వల్ల కుటుంబాన్ని పోషించడానికి, కొడుకును చదివించడానికి తల్లి వంట మనిషిగా పనిచేసేది. కానీ కొడుకు మాత్రం తల్లికి ఒకే కన్ను ఉండడం వల్ల ఆమె మాట వినకుండా ఆమెని ద్వేషించేవాడు. ఒకరోజు తల్లి కొడుకుని కలవడానికి అతని స్కూల్కి వెళ్తుంది. కానీ కొడుకు మాత్రం తల్లి దగ్గరకు రాడు. ఆమెని పట్టించుకోకుండా బయటకు పరిగెత్తుతాడు. మరుసటి రోజు అతని ఫ్రెండ్స్లోని కొంతమంది పిల్లలు మీ అమ్మకి ఒకటే కన్ను ఉంది అంటూ వెక్కిరిస్తారు. కొడుకు దాన్ని చాలా అవమానంగా భావిస్తాడు. తల్లి స్కూల్కి రావడం వల్లే ఇలా నాకు అవమానం జరిగింది అనుకుంటూ తల్లి మీద ఇంకా ద్వేషం పెంచుకుంటాడు. ఆ రోజు స్కూల్ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి దగ్గరకు వెళ్ళి, నీ వల్లే నా స్నేహితులు, ఊరిలో జనాలు నన్ను ఎగతాళి చేస్తున్నారు. చీ, నువ్వింకా ఎందుకు బతికే ఉన్నావు అంటూ ఆమెను నిందిస్తాడు. కొడుకు మాటలు విన్న తర్వాత కూడా తల్లి ఏమీ స్పందించలేదు. అతను చిన్నప్పటి నుండి కూడా ఎలాగైనా ఈ ఇంటి నుండి బయటపడాలని అనుకునేవాడు. అందుకోసం కష్టపడి చదివి విదేశాల్లో ఉద్యోగం సంపాదిస్తాడు. వెంటనే తల్లిని వదిలేసి విదేశానికి వెళ్ళిపోతాడు. అక్కడే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. 5 సంవత్సరాలు గడిచిపోతాయి. 2 పిల్లలు, సంపాదన, కావలసినవన్నీ అతనికి ఉంటాయి. కానీ తల్లి గురించి ఏ రోజు కూడా ఆలోచించేవాడు కాదు. అతని తల్లి నుండి దూరంగా ఉన్న జీవితంలో చాలా సంతోషంగా ఉంటాడు. అతనికి పుట్టిన 2 పిల్లలు ఇండియాకి వెళ్దాం డాడీ అని అడగడంతో కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చి స్థిరపడతాడు. అది తెలుసుకున్న అతని తల్లి ఒకరోజు అతన్ని చూడటానికి కొడుకు ఇంటికి వెళ్తుంది. కొడుకు ఉద్యోగం వచ్చి విదేశానికి వెళ్ళిపోయిన తర్వాత తల్లి, కొడుకు ఇంతవరకు చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. అవన్నీ ఆలోచిస్తూనే ఆ పెద్ద ఆవిడ కొడుకు ఇంటి ముందుకు వెళ్ళి తలుపు దగ్గర నుంచొని కాలింగ్ బెల్ కొడుతుంది. కొంతసేపటి తర్వాత మనవరాళ్లు తలుపు తెరుస్తారు. ఆమె ఎవరో తెలియక ఆమెను చూసి నవ్వుతారు. ఎవరు అంటూ లోపలి నుండి బయటికి వచ్చిన కొడుకు తల్లిని చూడగానే ఎలాంటి రియాక్షన్ లేకుండా, నువ్వు నా ఇంటికి ఆహ్వానం లేకుండా ఎలా వచ్చావు? ఇలా సడన్ గా వచ్చి నా పిల్లలను ఎందుకు భయపెడుతున్నావు? వెంటనే బయటకు వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇటువైపు రాకు, నా జీవితంలో కనిపించకు అంటూ అరుస్తాడు. అప్పుడు కూడా ఆమె ఏమీ స్పందించకుండా, నన్ను క్షమించి బాబు, నేను తప్పు చిరునామాకి వచ్చినట్టు ఉన్నాను అంటూ బదులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అతను చదువుకున్న ఓల్డ్ ఫ్రెండ్స్ దగ్గర నుండి కాలేజ్ రీయూనియన్లో ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవాలి అనే ఉద్దేశంతో గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తున్నాము, నువ్వు తప్పకుండా రావాలి అని లెటర్ వస్తుంది. వెంటనే అతని ఓల్డ్ ఫ్రెండ్స్ని కలవడానికి ఎంతో సంతోషంగా ఊరికి బయలుదేరుతాడు. ఫ్రెండ్స్ అందరినీ కలిసి సరదాగా గడిపిన తర్వాత అతను తన ఇంటికి ఒకసారి వెళ్ళాలి అనుకుని తన ఇంటికి చేరుకుంటాడు. కానీ ఇంట్లో ఎవరూ ఉండరు. పొరుగింటి వారు వచ్చి ఒక లెటర్ని అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. కొడుకు ఆ లెటర్ని ఓపెన్ చేసి చదవడం మొదలు పెడతాడు. నా ప్రియమైన కుమారుడా, నేను నిన్ను తలుచుకొని రోజు అంటూ లేదు బాబు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నేను మీ ఇంటికి వచ్చి మీ పిల్లలను భయపెట్టినందుకు నాకు నిజంగా బాధగా ఉంది. నువ్వు తిరిగి ఎప్పటికైనా నన్ను కలవడానికి వస్తావన్న ఆశతో ఉన్నాను. ఆరోగ్యం సహకరించక మంచం మీద ఉన్నాను. లేచి మిమ్మల్ని చూడగలనో లేదో కూడా నాకు తెలియదు. నిన్ను చిన్నతనంలో పెంచడానికి చాలా కష్టాలు పడ్డాను. ఇప్పటికైనా నీకు ఒక నిజం తెలియాలి. నువ్వు చిన్నతనంలో ఒక ప్రమాదంలో చిక్కుకొని నీ 2 కళ్ళల్లో ఒక దాన్ని కోల్పోయావు. అప్పుడు ఈ విషయం తెలిసేంత వయసు కాదు నీది. నీకు చాలా భవిష్యత్తు ఉండడంతో నా 2 కళ్ళల్లో ఒక కన్నును నీకు ఇచ్చాను. జాగ్రత్తగా చూసుకో బాబు. ఉంటాను, నిన్ను మనసారా ప్రేమించే నీ తల్లి. కొడుకు లెటర్ చదవడం పూర్తి అవుతుంది. చిన్నప్పటి నుంచి తన తల్లిని ఎన్ని రకాల మాటలతో బాధ పెట్టాడో గుర్తొచ్చి సిగ్గుతో తలదించుకుంటాడు. తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకుంటాడు. మనసులోనే తల్లిని క్షమించమని వేడుకుంటాడు. అతను చేసిన తప్పు తెలుసుకున్నా కూడా తల్లి అయితే తిరిగి రాదు కదా. తల్లిదండ్రుల త్యాగం విలువ ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తల్లి గొప్పతనం గురించి చెప్పడానికి ఏదో ఇలా చిన్న ప్రయత్నం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.